వెల్కమ్ బ్యాక్. సాధారణంగా పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూస్తేనే ఏ భార్య సహించదు. అలాంటి మరొక అమ్మాయితో పెళ్లి అంటే ఊరుకుంటారా? ససేమీరా ఒప్పుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. సమాజంలో అత్యంత అరుదుగా జరిగే సంఘటన చోటు చేసుకుంది. ఒక భార్య ఉండగా మరొక పెళ్లికే ఎవరు ఒప్పుకోరు. అలాంటిది ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తకు మూడో పెళ్లి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ పెద్దబయలు మండలంలోని కించూరు గ్రామంలో ఉంటున్న సాగేని పండన్నకి మూడో పెళ్లి జరిగింది. తన సమీప బంధువైన లక్ష్మితో ఆయన మూడో వివాహం జరిగింది. ఆ వివాహం కూడా ఇద్దరి భార్యల అంగీకారంతోనే జరిగింది. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పండన్న ఇద్దరు భార్యలు అతనికి మూడో పెళ్లి ఎందుకు చేశారు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. కించూరు గ్రామానికి చెందిన పండన్న ఆయన తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. వారు పండన్న చిన్నతనంలోనే చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. అలా చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రేమకు నా అనేవారి ఆప్యాయతకు దూరమయ్యాడు. ఇక బాల్యం నుంచి కూలి పనులు చేసుకుంటూ ఒక్కడే పెరిగి పెద్దయ్యాడు. 2001లో పండన్నకు అప్పలమ్మతో తొలి వివాహం జరిగింది. 4 ఏళ్లైనా సంతానం లేకపోవడంతో ఇద్దరు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనాథగా పెరిగిన పండన్నకు పిల్లలు లేకపోవడం కలచివేసింది. ఈ క్రమంలోని తన భర్తకు మరో పెళ్లి చేయాలని అప్పలమ్మ నిర్ణయించుకుంది. రెండు 2005లో పార్వతమ్మ అనే మహిళతో పండన్నకు రెండో వివాహం జరిగింది. అప్పలమ్మే స్వయంగా దగ్గరుండి వీరి పెళ్లి చేసింది. ఇక పార్వతమ్మకు ఒక బిడ్డ పుట్టాడు. తనలాగా తన కుమారుడు ఒక్కడే అయితే అనాథగా పెరుగుతాడని ఆందోళన చెందాడు. అందుకే మరో పాప లేదా బాబునో పుడితే వాడికి తోడుగా ఉంటారని భావించాడు. అందుకే మరో బిడ్డ కోసం ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో భర్త పండన్న బాధను అర్థం చేసుకున్న ఆ ఇద్దరు భార్యలు మూడో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తమ సమీప బంధువైన లక్ష్మిని పెద్దల ద్వారా రాయబారం పంపి మూడో పెళ్లికి ఒప్పించారు. అలా అందరి అంగీకారంతో పండన్నకు ముచ్చటగా మూడో పెళ్ళయింది. ఆంధ్రప్రదేశ్లో అది అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మారుమూల తండా గ్రామం. ఆ గ్రామం పేరే కించూరు గ్రామం. ఈ కించూరు గ్రామంలో జరిగినటువంటి ఒక ఘటన రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వేదికగా ఒక పెళ్లి కార్డు ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉండాలి. ఇద్దరు భార్యలు కలిపి ఇంకొక పెళ్లి చేసినటువంటి పరిస్థితి అయితే ఆ విచిత్ర ఘటన ప్రస్తుతం ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాం. అయితే ఆ జరిగినటువంటి ప్రాంతం ఏంటి, ఇక్కడ ఎందుకు తను ఈ రకంగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ఏదైతే పెళ్లి పందిరి ఏదైతే ఉందో గత నెల 6వ నెల 25వ తారీఖున ఈ వివాహం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ వివాహానికి సంబంధించినటువంటి టాపిక్ ప్రెజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి విచిత్రమైనటువంటి కామెంట్స్తో రకరకాల విభిన్నమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలంలో పండన్న అనే వ్యక్తి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదన్నటువంటి కారణంతో అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి 2007లో ఒక బాబు పుట్టాడు. రెండో సంతానం కావాలని భర్త కోరగా ఇద్దరు భార్యలు కలిపి, అంటే మొదట చేసుకున్నటువంటి పార్వతమ్మ, రెండో భార్య అప్పలమ్మ ఇద్దరూ కలిపి మరొక లావణ్య అనే అమ్మాయితో వివాహం జరపడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ హాట్ టాపిక్ సంబంధించినటువంటి పెళ్లి పందిరిలో మనం ఉన్నాం. ఈ గిరిజన ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ అమాయక గిరిజనులు చూస్తుంటే చాలా జాలి అనిపించే పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు ఈ
ఇంతటి దూరంలో అంటే విశాఖపట్నానికి సుమారుగా 150-170 కిలోమీటర్ల దూరంలో ఇంత మారుమూల ప్రాంతంలో ఇప్పటికీ ఇలాంటి సంస్కృతి అంటే రెండో పెళ్లి చేసుకోవడమే నేరం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మూడో పెళ్లికి కూడా ఇద్దరు భార్యలు ఒప్పుకొని చేయడం ఇది కాస్త కూడా కొంత విచిత్రమైనటువంటి విడ్డూరమైనటువంటి వార్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇదే ఇంటి దగ్గర ఉన్నాం. మనం దారిలో వచ్చేటప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ అడ్రస్ చెప్పడానికి కూడా చాలామంది ఇదయ్యారు. ప్రస్తుతం ఆ ఇంటికైతే తాళం వేసున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్లో మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నాడు. ఇంటికి తాళం వేసి ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైలు మండలంలో ఉన్నటువంటి పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది. ఆ మొదటి వివాహం జరిగినటువంటి ఆవిడికి పిల్లలు పుట్టకపోవడంతో అప్పలమ్మను పెళ్లి చేసుకున్నట్టుగా తను చెప్పడం జరుగుతుంది. అయితే వారిద్దరికీ కూడా రెండో భార్య అప్పలమ్మకు 2007లో ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ రెండో సంతానం కావాలని ఆశతో భర్త కోరగా ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా ఈ పెళ్లికి ఒప్పించి పెళ్లి పత్రికలు కూడా కొట్టించినటువంటి పరిస్థితి. భర్తకు లావ్య అనే యువతితో కూడా పాడేరుకు సంబంధించినటువంటి యువతతో మూడో పెళ్లి కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రామం అంతా కూడా చాలా ఏదో పాడేరు జిల్లాలో ఇసిరేసినటువంటి అంటే అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట విసిరిపడేసినటువంటి గ్రామాలుగా అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఈ చుట్టుపక్కల వాసులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు పెళ్లి జరిగింది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో. అమ్మ చెప్పండి, ఎప్పుడు పెళ్లి జరిగింది, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారమ్మా? అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు చెప్పడానికి కూడా కొంత నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి పెద్ద ఆయన, ఎప్పుడు పెళ్లి జరిగింది, ఏం జరిగింది అసలు? అంటే మరి వారిద్దరు పెళ్ళలు కూడా ఒకే ఆయంగా మరి పెళ్లి చేసుకున్నాడు. దానివల్ల ఇంకా మరి వారికి కూడా అడిగి చూసాం మేము కూడా. మరి నీకు మీరిద్దరు కూడా శుభ్రం ఉంటేనే కావాలి కానీ లేకపోతే ఇలాంటి పనులు చేయకుండా అనేసి అన్నాము. అంతే మేము ఒకే అనేసి అన్నారు వారు. ఎవరు? ఇద్దరు ఆబీలు కూడా, ఇద్దరు ఆడపిల్లలు. అంటే ముందు మరి అప్పలమ్మ పర్వతమ్మ ఇద్దరు అమ్మలు కూడా అలాగని చెప్పారు. ఓకే, వాళ్ళిద్దరికి ఎటువంటి ఇబ్బంది లేదు? ఏ ఇబ్బంది లేదు. చేసుకున్న ఆవిడ దేవురండి అక్కడ? అదా అక్క ఒకే ఊరండి. మొత్తం ముగ్గురిది ఒకటే ఊరా? అదే ఒక ఊరే. ఇది పెద్దమ్మ చిన్నమ్మ పెద్దమ్మ కిలెంకో మరి శృతిపల్లి బంధవీదేమో ఈ ఇప్పుడు అరుగుడు పొట్టే కిలెంకోటది. అది ఇది అప్పలమ్మ అనేది ఇక్కడిదే, మా ఊరిదే, ఇక్కడి కిమ్ముడు పొట్టే. వారికి తల్లిదండ్రులు ఎవరు లేదు. ఈ కళ్యాణ మండపంలోనే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పెళ్లి పందిరిలోనే ఈ మూడో వివాహం జరిగింది. ఇద్దరు భార్యలు ఒప్పందం అంటే ఒప్పుకున్నటువంటి పరిస్థితిలోనే ఈ మూడో వివాహం చేశారు. అయితే తను చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే కనుక తనకు జరిగినటువంటి అంటే పిల్లలు పుట్టలేదన్నటువంటి కారణంతో మూడో పెళ్లి చేసుకున్నటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే చట్టరీత్యా ఇవన్నీ కూడా నేరం. ఖచ్చితంగా ఒక భార్యనే పెళ్లి చేసుకోవాలి, ఒక భార్యతోనే కాపురం చేయాలి, ఒక భార్యతోనే పిల్లలు కనాల్సిన పరిస్థితిలో రెండో పెళ్లి చేసుకోవడమే నేరం అనుకున్నటువంటి పరిస్థితిలో మూడో పెళ్లి చేసుకోవడం, ఆ మూడో పెళ్లితో కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఇద్దరు భార్యలు ఒప్పించి మరీ చేసుకోవడం అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో అనేక కథనాలు అనేక కామెంట్స్తో అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ అవేర్నెస్ కల్పించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఎన్జిఓస్ కానీ లేదా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా కానీ వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చాలా డిఫరెంట్ కోణాల్లో ఉన్నాయి. అధికారులు అయితే ఫోన్ కాల్కి అందుబాటులో రాలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని అడిగితే కనుక వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. ఇద్దరు ఒప్పుకున్న తర్వాత భార్యలు ఇద్దరు ఒప్పుకున్న తర్వాత గ్రామస్తులకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే కోణంలో కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంటికి తాళం వేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే ఇంట్లో మొదటి ఇద్దరు భార్యలు కూడా ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో టోటలీ అన్నీ కూడా ప్రతి విషయానికి కూడా కొద్దిగా తలుపులు వేసేసి ఉన్నటువంటి పరిస్థితి. ఈ చుట్టూ ప్రశాంతమైనటువంటి వాతావరణం, చాలా పెద్ద పెద్ద కొండలు. ఇక్కడికి రావడానికి కూడా సుమారుగా 4.5 గంటల సమయం పట్టింది. ఇంత దూరం ఎందుకు వచ్చాము అంటే కనుక అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏజెన్సీలో జరుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి వాతావరణం ఇదవుతుంది, ఎందుకు ఇక్కడ అసలు 3 పెళ్ళిళ్ళు కాదు అనేక
కోణాల్లో ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతున్నాయనేటువంటి ఇక్కడ పరిస్థితులు అయితే కొన్ని వింటా ఉండడం జరిగింది. వీళ్ళకి అవేర్నెస్ లేక లేదా చెప్పేవాళ్ళు ఎవరూ లేక ఇక్కడ ఏమైనా గిరిజన సాంప్రదాయాలు ఈ రకమైనటువంటి వాతావరణం ఏమైనా ఉందా అనే విషయాన్ని అయితే కొంత తెలుసుకునే ప్రయత్నం కూడా 6 టీవీ చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాట్లాడే ప్రయత్నం చేద్దామని 6 టీవీ ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు భార్యలు కూడా ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళైతే దేవాలయాలకు వెళ్ళారండి పూజలు చేసుకోవడానికి అయితే చెప్పడం జరుగుతుంది. మరొక భార్యతో అయితే పాడేరులో ఉన్నారన్నారు, కానీ ఆ పాడేరు ఆ అడ్రస్ కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గిరిజన సాంప్రదాయ ప్రకారంగా వీళ్ళు చేసుకున్నటువంటి పెళ్ళి అంతా కూడా సిస్టమేటిక్గా, అంటే మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్భాటంతో ఏ రకమైనటువంటి హంగులతో చేసుకుంటారో అంతే సాంప్రదాయ పద్ధతుల్లో అంతే కలగా ఈ వివాహం అంతా చేసుకున్నట్టుగా ఈ వివాహ వేడుకలన్నీ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇద్దరు భార్యలు కలిపి ఆ 3వ పెళ్లి చేయడం అనేదే చాలా విచిత్రమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఒక భార్య ఉండగా మరొక భార్యతో ఉండడానికి, వేరే మహిళతో ఉండడానికి ఎవరూ కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది 2వ పెళ్లి చేసుకోవడం, తనతో పిల్లలు కనడం, మళ్ళీ పిల్లలు కావాలంటూ కూడా 3వ భార్యతో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయడం, ఇది కాస్త కూడా ఒక పెళ్లి శుభలేఖ కొట్టించి ఒక ఫ్లెక్సీలో ఇద్దరు ఫోటోలతోనూ కూడా అనేక అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు కూడా తనకున్నటువంటి బంధువులందరికీ కూడా ఈ పెళ్లి పత్రిక ఆహ్వాన పత్రిక అందరికీ ఇచ్చి వాళ్ళందరికీ పెళ్లికి పిలిచి చాలా ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకు అంటే కనుక ఖచ్చితంగా అంటే వీళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతుల్లో ఏ రకమైన వాతావరణంలో వీళ్ళు ముందుకెళ్తున్నారో తెలియదు, కానీ అధికారులు అలాగే NGOs కూడా ఇక్కడ ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి కొంత వీళ్ళకి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఇలాంటి విష సంస్కృతి వల్ల కూడా అనేక మంది వీళ్ళని ఫాలో అయ్యి లేదా ఈ కల్చర్ పాడయ్యే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ, ఒకప్పుడు ఉమ్మడి విశాఖ, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రస్తుతం ఈ 3 పెళ్లిళ్ళ టాపిక్, ముగ్గురు పిల్లల మొగుడు తాలూకా టాపిక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం, అలాగే ఆ ఉన్నటువంటి భార్యలు ఎవరో కూడా కొంత అందుబాటులో లేకపోవడం అనేది ఈరోజు ఇక్కడికి చేరుకోవడానికి మనం ప్రయత్నం చేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు లేకపోవడం అందుబాటులో ఇదవడం జరిగింది. అయితే మొత్తానికి ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క పెళ్లి వేడుక కాస్త కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాతో పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ జగదీష్తో కనబాబు, విశాఖపట్నం నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.